H1B వీసా ఫీజు $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెక్ సంస్థలు అప్రమత్తమై తమ ఉద్యోగుల్ని అలర్ట్ చేశాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసా హోల్డర్స్ వెంటనే అమెరికాకు తిరిగి రావాలని తమ ఉద్యోగులకు ఎమర్జెన్సీ ఈమెయిల్స్ పంపాయి. బయటి దేశాల్లో ఉన్నవారు 24 గంటల్లో యుఎస్ రావాలని మైక్రోసాఫ్ట్, మెటా అడ్వైజరీ జారీ చేశాయి. అమెరికాలోనే ఉన్నవారు కనీసం 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లొద్దని మెటా సూచించింది. యుఎస్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ అంతర్గత ఈమెయిల్స్లో సూచించినట్లు సమాచారం. ఇప్పటివరకు H1B వీసా ఫీజు $6 లక్షల లోపే ఉండేది. అందుకే ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. దీనివల్ల అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. ట్రంప్ ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు కంపెనీలు $1,00,000 అంటే దాదాపుగా $88 లక్షల చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేశారు. H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ట్రంప్ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అదే సమయంలో అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులపైన పిడుగుపడినట్టే. 2015 నుంచి మంజూరైన H1B వీసాల్లో 70% కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగుల్ని అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపుగా ₹1 కోటి ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది.